అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్. మీకు తెలుసు, ఇదివరకే మాతృదేవ ఆశ్రమానికి వాళ్ళు అడిగినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం ఒక షెడ్ వేయించడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, రానున్నది వర్షాకాలంతో చలికాలం వస్తుంది. సో ఇటువంటి అభాగ్యులకి, అంటే అభాగ్యులు అనడం కూడా తప్పు అనుకుంటా, మన ఫ్యామిలీ వాళ్ళైనటువంటి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అది ఏదైనా అవ్వచ్చు, స్వెటర్ అవ్వచ్చు, బెడ్షీట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈ కాలానికి అనుగుణంగా మనం ఏదన్నా వీళ్ళకి హెల్ప్ చేయగలిగితే అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. అది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి, మనం చేసిన పనికి ప్రతిఫలం ఆశించి చేయడం అనేది ప్రతి దాంట్లో అది వర్కౌట్ అవ్వదండి. సో నేనేం చెప్తున్నానంటే, నా మాట నమ్మి చాలా మంది ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మీరు కూడా ఇంకా కొంతమంది విజిట్ చేసి ఏంటి ఒక్క రూపాయి కదండి, ఒక పావులో ఇవ్వాలన్నా కూడా మనం కష్టపడి సంపాదించిందే. ₹1 మనం డొనేషన్ ఇస్తున్నామంటే నిజాలు తెలుసుకోవడం ఎంతో చాలా అవసరం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, వీలున్న వాళ్ళు ప్రతి ఒక్కరు, అవసరమైతే నా నంబర్ కింద స్క్రోలింగ్లో వస్తుంది, ఆ నంబర్ కాల్ చేయండి. ఏదైనా అవసరమైతే నేను కూడా మీతో పాటు రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని మనం హ్యాండ్ టు హ్యాండ్ మనం చేయగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక చిన్న హెల్ప్ చేయగలం. హెల్ప్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం హెల్పింగ్ హ్యాండ్లో ఉంటుంది. వాళ్ళు చేసే వరకు వాళ్ళు చేస్తున్నారు, బట్ మనం కూడా ఒక హ్యాండ్ వేస్తే అది ఇంకా రెట్టింపు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్ ఇంకా ఏదైనా ఉంటే కూడా మనం నెక్స్ట్ వీడియోలో వాళ్ళని సంప్రదించి ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. నమస్కారం. చూశారు కదా, మరి ఇక్కడికి వచ్చినటువంటి పవన్ గారు మన ఆశ్రమం గురించి తెలుసుకొని గత కొద్ది రోజుల క్రితం షెడ్ ఏదైతే అవసరం ఉందో, నీడ్ ఉందో, ఆ షెడ్ కూడా వేయించడం జరిగింది. సో అందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క డోనర్ దేవులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, చలికాలం కాబట్టి సో మనకు కావాల్సింది మెయిన్ 130 మందికి మరి స్వెటర్స్ అండ్ బెడ్షీట్లు కొన్ని అవసరం ఉన్నాయి. సో అన్నీ ఇప్పియాలంటే కొంత కష్టం కాబట్టి మీకు తోచే విధంగా ఒక స్వెటర్కి కావచ్చు, ఒక బెడ్షీట్కి కావచ్చు, సో ఆ రకంగా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాతృదేవ భాషను సంప్రదించి మీరు డైరెక్ట్ అవి తీసుకొని కూడా ఐటమ్స్ రూపకంగా వచ్చి వాళ్ళకి ఒక అబ్బాయిలకి మీరు చేత్తో అందించవచ్చు. సో ఆ రకంగా మరి మంకీ క్యాప్స్ కావచ్చు లేదా స్వెటర్స్ కావచ్చు, మీరు తీసుకొని స్వయంగా వచ్చి ఆ యొక్క నీడ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేస్తారని ఆశిస్తున్నాను. అలా రాలేని వాళ్ళు ఎవరైనా ఆర్థిక సహాయం అందించాలనుకుంటే మాతృదేవ భాషను సంప్రదించి మీకు తోచిన విధంగా అది ₹1 అయినా సరే సో వీళ్ళకి హెల్ప్ జరుగుతుంది. సో ఆ హెల్ప్ని మీరందరూ కూడా మరి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ మీ మాతృదేవో భవ అనాథాశ్రమం. థ్యాంక్ యూ.